జయ రమణ గోవింద. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? ముందుగా అయితే మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగికి ముందు రోజు వీడియో కొంచెం ఉంటుంది. ఇంకా భోగి రోజు నేను వేసిన ముగ్గులు, అలాగే నేనేం వంటలు చేశాను. అందరూ కూడా పుట్టింటికి వెళ్తారు కదా పండగకి. ఇంక నేను పుట్టింటికి వెళ్ళలేదు, అలాగే మా అమ్మ కూడా రాలేదు. ఇంక మా అమ్మ కోసం నేనేం పంపించాను, అలాగే మావయ్య చెప్పే కొన్ని కబుర్లు, భోగి రోజున సాయంత్రం సంద ముగ్గు వేసే వరకు ఈ వీడియోలో ఉంటుంది. మరి మీరు వీడియోని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి భోగికి ముందు రోజు. ఇంకా మనకి సంక్రాంతి టైంలో హరిదాసులు వస్తారు కదా, ఇంకా హరిదాసు వస్తున్నారు. ఇంకా సౌండ్ వినిపించి ఇంక ఇక్కడ బియ్యము, డబ్బులు, పండు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. శ్రీరామచంద్రుని సీత కళ్యాణము జయ కృష్ణానికి మంగళం వేషోదయ కృష్ణానికి రామ జయ రమణ గోవింద. హరి హరి పని అయిన తర్వాత మన మిద్దె తోటలోకి వెళ్ళాను. మిద్దె తోటలో అయితే బంతిపూలు చక్కగా పూసున్నాయి. ఇంకా మనకి సంక్రాంతి పండుగ అంటే ముగ్గుల్లోకి పువ్వులు అవసరం, గుమ్మాలకు కూడా కట్టుకుంటాం కదా. ఇంక ఇక్కడైతే పువ్వులన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకొని ఇంక కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత వంట పని అది చేసేసుకొని ఇంకా అన్నం తిన్న తర్వాత కాసేపు అలా పడుకున్నాను. టైం ఈ శీతాకాలం ఊరికే గడిచిపోతుంది కదా. ఇంకా 5 అయిపోయింది. సరేలే వాకిలి చిమ్మేద్దామని వచ్చాను. మీరందరూ భోగి పండుగ ఎలా చేసుకున్నారు, బాగా ముగ్గులు అవి వేశారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇలా వాకిలి చిమ్ముతుంటే పక్కనే అరుగు ఉంటుంది కదా, అరుగు మీద కూర్చొని ఉన్నారు మామయ్య. ఇంకా బయటికి వెళ్ళి వచ్చారనమాట. ఇంకా తన కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ మామయ్య ఏం చెప్తున్నారంటే, మాకు దగ్గరలో కేసర్ అని టోల్ గేట్ ఉంటుంది. ఇంకా అక్కడ ఈ సంక్రాంతి టైంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా ఉద్యోగరీత్యా హైదరాబాదు, బెంగళూరు ఇలా ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు కదా. ఈ సంక్రాంతి పండగకు మాత్రం అందరూ కూడా సొంతోళ్ళకి వస్తారు, అలాగే ఉగాదికి కూడా వస్తారు. ఈ టైంలో అయితే బస్ స్టాండ్లు కూడా కిటకిటలాడిపోతాయంట అని చెప్తున్నారు మామయ్య. ఇప్పుడైతే అందరూ కార్లు, జీబులు కూడా కొనుక్కొని ఇంకా వాటిల్లో కూడా వస్తున్నారులే. కానీ ఒకప్పుడు అసలు బస్ స్టాండ్లో నిలబడటానికి కూడా ఖాళీ ఉండేది కాదంట ఈ టైంలో. ఇంకా అలా ఆయనకు తెలిసిన కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే పైప్ పెట్టేసుకొని శుభ్రంగా కడిగేశాను. పైన కడిగి తర్వాత కింద మెట్లు అవి కడిగేసి ఇంక నీళ్ళు చల్లేశాను. ఇంకా మామయ్యకి అయితే టీ టైం కూడా అయింది. ఇంకా లోపలికి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వచ్చాను. మామయ్య ఈ టైంలో టీ తాగుతారు కదా. ఇంకా తనకి టీ పెట్టినప్పుడు కొద్దో గొప్ప మిగులుతాయి కదా. నేను కూడా ఆ టీ తాగటానికి అలవాటు పడ్డాను. భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు కదా. మాకు దగ్గరలోనే గీతా మందిరం ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా అక్కడ చేస్తారు ఈ కళ్యాణము. ఇంకా మైక్ వచ్చింది అనౌన్స్ చేస్తూ. ఇంకా అదే వాళ్ళు పాంప్లెట్ ఇచ్చారంట, ఇంక ఇలా కళ్యాణం అంట అని చెప్తున్నారు. మొన్న బయట పెయింట్ వేసా కదా, చాలా మంది అడిగారు కదా ఏం పెయింట్ అని. ఇది వాటర్ పెయింట్ అంటారు. ఇందులో మనం కొంచెం ఈ లీటర్ డబ్బా 400 ఏమో అనుకుంటా. దీంట్లో మనం ఒక 300 ml, లీటర్కి 300 ml వాటర్ కలుపుకొని బ్రష్తో పూసేసుకోవటమే. ఇదిగోండి, అడిగారు కదా చాలా మంది అని. ఏం కలర్ అని అడిగితే ఇస్తారు అని కూడా అడిగారు. ఇది టెర్రాకోటా కలర్ తీసుకురమ్మని చెప్పాను నేను. టెర్రాకోటా కలర్లోనే డార్క్ కలర్ ఇది. అలానే అడగండి, ఇస్తారు. అందుకే మీకు డబ్బా కూడా చూపించాను ఒకసారి. పెయింట్తో ముగ్గేసే కదా, ఇదేమో ఇదన్నమాట. ఇది ఏంటంటే మనకి ఈ డబ్బా తెచ్చినప్పుడు మొదటిసారి మూత తీసినప్పుడు
లోపల మనకి ఏదో తెల్లగా కనిపించదు, వాటర్గా కనిపిస్తుంది. మనం పెయింట్ వేసే బ్రష్ ఉంటుంది కదా, దాంతో బాగా తిప్పాలి. మన నెయిల్ పాలిష్ వేసుకుంటుంటే ఎట్లా దాన్ని షేక్ చేస్తామో అట్లనే ఇది కూడా మనం బ్రష్ తోటి బాగా తిప్పితే కనుక మళ్ళీ వైట్కి వస్తుంది మనకి. ఇప్పుడు నేను కింద మెట్లకి చుక్కలు పెడదామని తీసే, ఇదిగోండి ఇప్పుడు అట్లా తిప్పాక తర్వాత మీకు కనిపిస్తుంది. ఇట్లా తెల్లగా అవుద్ది, కానీ ముందు మాత్రం ఏదో ఆయిల్ లాగా ఉంటుంది. అలా తిప్పకుండా పెడితే కనుక మనకు వైట్ రాదు ముగ్గు అనేది. మన న్యూ ఇయర్కి ఇలా రంగులు వేసి వైట్ కలర్ పెయింట్ తోటి ముగ్గులు వేసాను కదా, ఇంకా మెట్లు అంచులు ఉన్నాయి, ఆ అంచులకు కూడా ఇలా చుక్కలు పెడదాం అనుకున్నాను. ఇంకా రోజు ఓపిక లేక వదిలేసాను, సంక్రాంతికి పెడదాంలే అని. సరిపోయింది అది, అవన్నీ వేసేసరికి సరిపోయింది. మొన్న ముగ్గులన్నీ వేసేసరికి ఈ ఒక్కటే సంక్రాంతి అప్పుడు పెడదాంలే అని వదిలేసి అన్నీ ఒకనాడే కలిసి ఇంకా మెట్ల అంచులన్నిటికీ కూడా చుక్కలు పెట్టేసి ఇంకా తర్వాత లోపలికి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. మా అమ్మగారు సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ చూస్తూ ఇంకా పువ్వులైతే గుచ్చుదామని వేసుకుంటున్నాను. ఈ పువ్వులన్నీ గుచ్చటం అయితే పూర్తవలేదు. ఇంకా కాసేపు గుచ్చిన తర్వాత ఇంకా వాకిట్లోకి వెళ్ళిపోయాను ముగ్గు వేయాలని. అప్పుడేం వీడియో తీయలేదులేండి, ఎందుకంటే అక్కడ బాగా చీకటిగా ఉంటుంది. ఇంక ఇక్కడ మా రోడ్డు గురించి మీకు తెలిసిందే కదా, ఎప్పుడూ రష్గా ఉంటుంది. ముగ్గు వేసేసి రంగులు ఆ పోటే దిద్దుకోవాత అవదు, నైటు దిద్దినా కూడా తెల్లారేపాటికి ఏముండదు. ఇంక నేను ఏం ముగ్గు వేయాలనుకుంటున్నానో ఆ ముగ్గు మాత్రం చాక్ పీస్తో వేస్తాను రాత్రిపూటే. పొద్దున్నే 4 గంటలకే నిద్రలేసి ఇంక ఇలా రంగులు అయితే దిద్దుకుంటాను. ఇంక చూశారు కదా నా ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి. భోగికొండ వేశాను, అలాగే మధ్యలో మెలికల ముగ్గు వేసి ఇంక ఇటువైపు కూడా ఒక చిన్న ముగ్గు ఉంది, దీనికి కూడా రంగులు దిద్దామంటే మనం భోగికి వేసిన ముగ్గులు రంగులు దిద్దటం పూర్తయినట్టే. ఇంకా 4:30కి నిద్ర లేసానా, అప్పటికే టైం 6:15 అవుతుంది. అంత టైం పట్టింది. మా వీధిలో అటువైపు ఇటువైపు వెళ్ళే వాళ్ళు అంటారు ముగ్గులు అయితే చాలా బాగున్నాయి కానీ 1 గంట సేపు కూడా ఉండవాయి ఇంత కష్టపడి వేసుకున్నా అంటారు. అయినా కూడా ఈ సంక్రాంతి టైంలో మాత్రం వేయకుండా ఉండలేను. ఇదిగోండి చూడండి, మన ముగ్గులన్నీ పూర్తయిన తర్వాత ఇలా ఉంది. మరి మీకు ఎలా అనిపించాయి నేను వేసిన ముగ్గులు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మా వారికేమో నేను ఇలా కూర్చొని రంగులు దిద్దుతుంటే తనకేమో భయము. ఇంకా వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడ ర్యాష్గా వస్తారు, బాగా స్పీడ్ తోలుతున్నారు, నువ్వు వీధిలో కూర్చొని అంతంతసేపు రంగులు దిద్దుతావు అని అంటారు. ఏమోనండి, చిన్నప్పటి నుంచి ఈ సంక్రాంతి పండగ అంటే పెద్ద పెద్ద ముగ్గులు ఇలా అలవాటైపోయి అస్సలు ప్రతి సంవత్సరం అనుకుంటాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంత పెట్టుకోవద్దు వెయ్యొద్దు అని. ఇంక ఇలా 4:30కి లెగుస్తానా, అప్పుడు రంగులు దిద్దుతున్నా కూడా ఎన్నిసార్లు లెగవాల్సి వస్తుందో, ఆ రంగు డబ్బాలు తీసి ఇటు మెట్ల మీద ఎన్నిసార్లు పెట్టాల్సి వస్తుందో. ఇంకా బైకులు వాళ్ళంటే కొంచెం సైడ్గా వెళ్తారు, కానీ ఇంకేదైనా కారు వచ్చిందంటే ఎంత ప్రాణం విలవిల్లాడుతుందో. ఆ ముగ్గు పూర్తి అవ్వకుండానే ఇంకా పోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇంకా కొంతమంది అయితే పాపం కారుల్లో వచ్చేవాళ్ళు ఇంక ఈ 2 రోజులే కదా అనుకుంటారో ఏమో, ఇంకా వీలైన వాళ్ళు మాత్రం వెనక్కి తిరిగి వేరే రోడ్డును కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళకైతే మాత్రం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అలా వెళ్ళిన వాళ్ళకి. ఇంక ఇక్కడ ముగ్గులు వేయటం అయిపోయింది. ఇంకా పసుపు కుంకుమ చల్లేసాను. ఇంక ఇక్కడ చేతిలో కర్ర ఉంది ఏంటి అనుకుంటున్నారా, ఇంకా తెల్లవారుజామున లేసానా. మా వీధిలో ఒక 7-8 వరకు కుక్కలు ఉన్నాయి, అవి ఎక్కడ వచ్చి మీద పడతాయో అని భయంతో ఇంకా అలా కర్ర దగ్గర పెట్టుకున్నాను. ఏదన్నా గబుక్కుని వస్తే కర్ర పట్టుకుంటే పారిపోతాయిలే అని చెప్పేసి. ఇంకా భోగి రోజు అయితే మన వాకిలి ఎలా ఉంది. ఇంకా మా ఇంటి ఎదురంగా లక్ష్మి వేస్తుంది ముగ్గని ఎప్పుడు తంది కూడా చూపిస్తాను కదా. ఇంకా తన పండక్కి ఊరెళ్ళింది. ఇంకా పైన ఆంటీ ఉంటారు వాళ్ళ అత్తగారు, తను వేశారు. ఇంకా రాత్రిపూటే కలర్స్ అది దిద్దేశారు. చూసారా ఎలా పోయిందో. ఇంకా మన ముగ్గులు వేసుకోవటం చూసుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ముగ్గులు కూడా చూసేస్తాం కదా. ఇంక ఇవి మా పక్కన కుమారి గారు వాళ్ళ ముగ్గులు. ఇదిగోండి తను కూడా ఇలా భోగికొండ వేశారు, పైన హ్యాపీ పొంగల్ అని రాసి కలర్స్ దిద్దారు. బాగుంది కదా. ఇంకా గీతల ముగ్గులు కూడా చాలా బాగా వేస్తారు తను. ఇవి మాత్రం నాకు సరిగా రావు, నీట్గా వేస్తేనే బాగుంటాయి కదా గీతల ముగ్గులు. ఇంకా అలా కుమార్ గారు ముగ్గులు కూడా చూసేసి ఇంకా ఒక్కసారి తనివి తీరా మళ్ళీ ఒకసారి ముగ్గులన్నీ చూసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజైతే మంచు కూడా పట్టింది భోగి రోజున. ఇంకా మన చెట్టు మందార పూలు చూడండి, ఇంకా మామయ్య కూడా వేసి బ్రష్ చేసి బయటకు వచ్చారు. బాగున్నాయి మామయ్య ముగ్గులు. చాలా ఆలస్యం బట్టి ఉండాలి. 4:30కి లెగిసే
ఇదే ఆలస్యం ఎక్కువ అయింది. ఇంకా లోపలికి వచ్చేసి బ్రష్ చేసేసి మామయ్యకి మా వారికి ఇద్దరికి కూడా టిఫిన్ వేసేస్తున్నాను. ఆ రోజు టిఫిన్ వచ్చేసి దోశ. ఇంకా నేను దోశ పిండిలో అయితే మాత్రం మెంతులు, అటుకులు, పచ్చిశనగపప్పు ఇలాంటివి ఏమీ వేయను. మినపగుండ్లు అలాగే బియ్యము వేస్తాను. కానీ దోశ మాత్రం భలే క్రిస్పీగా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో కొంచెం అలాంటివన్నీ వేసినప్పుడు అంత బాగున్నట్టు అనిపించదు. ఎక్కువగా నేను దోశ పిండి అయితే ఇలాగే తయారు చేసుకుంటాను. క్రిస్పీగా కూడా వస్తాయి. కాకపోతే మామయ్య అంత క్రిస్పీగా ఉంటే తినలేరని చెప్పేసి తనకు కొంచెం మెత్తగా ఉండగానే తీసేస్తాను. మాకైతే మాత్రం క్రిస్పీగానే కాల్చుకుంటాంలే. కానీ ఇలా మనం బియ్యము, మినపగుండ్లు వేసినా కూడా దోశలు క్రిస్పీగా రావాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, దోశ పిండిని మిక్సీ పట్టుకోండి, గ్రైండర్ పట్టుకోండి, ఏది పట్టుకున్నా కూడా ఒక రోజంతా మాత్రం బయటే ఉంచి పొలవనివ్వండి. అప్పుడు మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. నేనైతే 1 మినపగుండ్లు వేస్తే 2 బియ్యం వేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో దోశల రెసిపీ వీడియో కూడా ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. ఇంక ఇక్కడ దోశలు వేయటం కూడా అయిపోయింది. ఇంక ఈ దోశలకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను. ఏం లేదు, మనం దోశ వేసుకునేటప్పుడు పేనం ఒకటి వేడవనివ్వాలి. మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ కాలనిస్తే మనకి దోశ క్రిస్పీగా ఉంటుంది. చెప్పాను కదా, రాత్రి అయితే బంతిపూలు గుచ్చడం పూర్తి అవ్వలేదని చెప్పేసి ఇంక వాటిని అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం అయినా ఆ పూలు గుచ్చాలి. ఇంకా మా వారు కూడా స్నానం చేసి వచ్చేసారు. ఇంకా మా వారికి కూడా దోశ వేయటం అయిపోయింది కదా, తనకు కూడా ఇచ్చేసాను. ఇంకా కోపంగా ఉన్నానమాట. ఇంకా దోశ తింటూ ఇంకా మా వారు చెప్తున్నారు నన్ను కూల్ చేయడానికి, దోశ బాగుంది చిన్న అని. ఇంకా నేనేం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఎందుకు కోపంగా ఉన్నానంటే అంత తెల్లవారుజామున లేసి రంగులు దిద్దానని అరిశారు నన్ను. దోశ బాగుంది, దోశ బాగుంది. చూసారా, 2 సార్లు దోశ బాగుందని చెప్పినా కూడా మాట్లాడలేదు. ఇంకా మనకైతే కోపం మరి అంత తొందరగా తగ్గదు కదా. ఇంకా నన్ను కూల్ చేయటం కోసం కాఫీ నేను కలుపుతానులే అని ఇంకా కాఫీ కూడా తనే కలిపారు. మరి అంత తెల్లవారుజాము లేసి అలా రంగులు దిద్దటం అవసరమా అని అరిశారు. ఇంకా నేనేమో అంత కష్టపడి వేస్తే ఇంత కష్టపడి వేసుకుంది అని కూడా లేకుండా పైపెచ్చి అరుస్తున్నారా అని నాకు కోపము. భార్యాభర్తలు అన్నాక వాళ్ళు అరవటం, మనం అరవటం, ఎవరికో ఒకళ్ళకి కోపం రావటం ఇవన్నీ కామనే కదా. కానీ పనులేమీ తప్పవు. కోపం వచ్చినా కూడా ఆ పనులు చేసుకోవాల్సిందే. ఇంకా కాఫీ తాగుతూనే ఇంకా అమ్మకు పంపించేవన్నీ కూడా సర్దుతున్నాను గుర్తుగా ఉంటాయని. నాకు అసలే కొంచెం గుర్తు తక్కువ, అన్నీ మర్చిపోతూ ఉంటాను. ఇంక మేమైతే కాఫీ తాగేయటం అయిపోయింది. ఇంకా మామయ్య కాఫీ తాగరు, తను టీ తాగుతారు. తన కోసమని టీ పెడితే ఇంకా తనకే టీ తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇంక ఇక్కడ అమ్మకు పంపించడానికి అన్నీ సర్దుతున్నా అని చెప్పాను కదా. అమ్మని కూడా మరి పండక్కి రమ్మనొచ్చుగా సావిత్రి గారు అని మీరు అడగొచ్చు. మా నాన్న సెప్టెంబర్ 27న చనిపోయారు. ఇంకా ప్రతి సంవత్సరము కూడా ఇంకా పాలు పొంగిచ్చి ఇంకా ఆయన ఫోటో దగ్గర బట్టలు అయ్యి పెట్టుకుంటాము. పోయిన సంవత్సరం ఆ టైంలోనే అమ్మకు కన్ను ఆపరేషన్ చేయించాము. ఇంకా ఆ టైంలో మా నాన్నగారి కార్యక్రమం చేయటానికి కుదరలేదు. సరేలే సంక్రాంతికి పెట్టుకుందాంలే అనుకున్నాము. ఇంకా అమ్మ ఏమన్నదంటే ఫోన్ చేసి సంక్రాంతికి ఇంక మామయ్య ఏదో ఉన్నారుగా చిన్న, నేను చేస్తానులే, రాకపోతే మళ్ళీ నీకు కుదరదేమోలే అన్నది. ఇంకా అందుకని తనకు కావాల్సినవన్నీ పంపిస్తున్నాను. సంక్రాంతికి పెట్టుకుంటానులే అని చెప్పి పెడదాంలే అని చెప్పి ఉంది. ఇంకా నాకు రేపు మరి పండగ అంటే ఇక్కడ కూడా హడావిడి ఉంటుంది, మామయ్య ఏదో ఉంటారు కదా. మరి కుదిరితే వెళ్తాను, లేదంటే కనుక ఇంకా తనే పాలు పొంగిచ్చేసి ఇంకా బట్టలు పెట్టుద్దని ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ పంపిస్తున్నా. ఇంకా నేనైతే చూశారు కదా అరిసెలు చేశాను, అరిసెలు పెట్టాను తనకి కూడా. ఇవ్వండి ఆకు పకోడీలు చేశాను శనగపిండితోటి. ఈ రెసిపీ మీకు పోస్ట్ చేయలేదులేండి, తర్వాత ఎప్పుడైనా చేసి పోస్ట్ చేస్తాను. ఇవ్వండి చెక్కలు చేశాను కదా, అరిసెలు చేసిన పిండితోటి కొద్దిగా చెక్కలు కూడా చేశాను. ఇంక ఇవన్నీ సెట్ చేశాను క్యారెట్కి. ఇవ్వండి వాళ్ళు భోగి కదా కలగూర చేసుకుంటుందేమో అని కొంచెం మన గార్డెన్లో దొరికినాయి చిక్కుడుకాయలు, కొంచెం టమాటాలు, వంకాయలు, బీరకాయ ఇవన్నీ ఇందులో వేసేస్తాను.
చిక్కుడుకాయలు అక్కడ కూడా 4 కాయలు దొరికాయంట, వద్దులే అన్నదిలే కానీ ఇంక ఇలా అన్నీ సర్ది పెట్టుకున్నానా, అయినా కూడా ఒకటి మర్చిపోయాను. ఇంక ముందు రోజే అరటిపళ్ళు కూడా తెచ్చారు, అవి పెట్టడం మర్చిపోయాను. బాగుంది కదా, ఫోటోకి వేయటానికని. ఇదిగోండి ముగ్గుల్లో వేసుకుంటుందని మన గార్డెన్లో పూసిన బంతిపూలు. ఇదిగోండి చికెన్ చేసుకుంటుందిలే అని చికెన్ ఎప్పుడే ఇలా తీసుకొచ్చారు. ఇదిగోండి బట్టలు మా నాన్న దగ్గర పెట్టి ఫోటో దగ్గర పెట్టి ఎవరికన్నా ఇచ్చేస్తుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ మా వారెళ్ళు అయితే ఇచ్చేస్తారు. ఇంకా పొద్దున్నే ఇంకా మళ్ళీ నాకు పని కూడా అవ్వలేదు. ఇంకా తను వెళ్ళిపోతే ఆయన వెళ్ళి సర్దిచ్చేస్తే ఇంకా నా పని నేను చేసుకుంటాను. ఈ కూరగాయలు, బట్టలు, పూలదండ, ఆ పువ్వులు ఇందులో పెడతాను. ఆ చికెన్ అవి 2 ఇందులో పెట్టుకుంటాను. ఇంతేగా టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు మర్చిపో. మా వారు మాత్రం చక్కగా తీసుకెళ్ళిస్తారండి, అస్సలు ఫీల్ అవరు. చాలామంది అల్లుళ్ళు అత్తగారులతో మాట్లాడాలన్నా ఏదన్నా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కూడా ఫీల్ అయిపోతారు, నేను అల్లుడిని నేను ఎందుకు ఇవ్వాలి అని. మీరు చూసిన వాళ్ళలో అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో కానీ నేను చూసిన వాళ్ళలో మాత్రం అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఎందుకో కొన్ని అలా ఉంటాయి కదా, కొంతమంది అల్లుళ్ళకి చెయ్యాలని ఉన్నా కూడా ఎవరైనా చూస్తే అల్లుడు చేస్తున్నాడు అని చెప్పుకుంటారని చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు కొడుకులైతే ఏమి అల్లుళ్ళు అయితే ఏమి, అసలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళని కొంతమంది పిల్లలు లేని వాళ్ళని ఎలా చూస్తారో అచ్చం ఆడపిల్లలు ఉన్న వాళ్ళని కూడా అలాగే చూసేవాళ్ళు ఉంటారు. ఎవరైతే ఏంటండి కన్నబిడ్డలు, మనస్తత్వం మంచిగా ఉండాలి, కూతుళ్ళు అయితే ఏంటి కొడుకులైతే ఏంటి, ఏదైనా ముచ్చట పరంగా అనుకోవాలి కానీ ఆడపిల్లలు లేని వాళ్ళు ఆడపిల్లలు కావాలని, అబ్బాయిలు లేని వాళ్ళు అబ్బాయిలు కావాలని కానీ ఇలాంటి అభిప్రాయాలుగా మాత్రం అస్సలు అనుకోకూడదు అనిపిస్తుంది. నాకు అమ్మాయిలు కాబట్టి మా అమ్మాయిలకి అబ్బాయిలు పుడితే ఆ కోరిక అలాగైనా తీరుతుంది అని అబ్బాయిలు కావాలనుకున్నాను. అంతే తప్ప వేరే రకంగా ఇంకేదో కారణం కాదు. ఎవరైనా ఒకటే. నేను మీకు ఈ కబుర్లు చెప్తూ ఉండగానే ఇంకా మా వారైతే అమ్మకి ఇచ్చి రావటానికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా తన అమ్మకి ఇచ్చేసి వచ్చి షాపుకు వెళ్ళిపోతారు. ఇంకా నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. ముందు గిన్నెలు అవి కడిగేసి ఇంకా తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొచ్చేసాను. ఇంక ఇల్లంతా తుడిచేసాను. ఇంక తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను, అవి ఆరేసాను. ఇంకా పై పని అంతా కూడా పూర్తయింది. ఇంకా స్నానం చేసి వచ్చాను. ఇంక పూజ చేసుకున్నాను. ఇంక మామయ్య కష్టపడి ఇచ్చేసి టీ ఇచ్చేసిన తర్వాత ఇంక వంట చేసుకుందాం. ఈరోజు వంట పులగం అని బోదు కదా, పులగం కలగూర చేస్తాను. సరే మామయ్య. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మామయ్య అయితే కాసేపు అలా బయటికి వెళ్తారు. ఇంకా మళ్ళీ 11:30 ఆ టైంలో ఇంట్లోకి వస్తారు. ఇంకప్పుడు టీ పెట్టేసి ఇంకా తనకు టీ ఇచ్చేసి ఇంకప్పుడు నేను వంట పని స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నా పని. ఇంకా పులగం చేద్దామని ఇక్కడ పులగం చేస్తున్నాను. ఇంకా పెసరపప్పును కొంచెం వేయించేసి బియ్యంలో వేసి కడిగి ఒక అర్ధగంట ముందే నానబెట్టేశాను. ఇప్పుడు ఎసరు పోసేసి వేస్తున్నాను. ఏంటో కొన్ని వంటలు ఉన్నాయంటే మనం ఏ రోజైతే స్పెషల్గా చేసుకుంటామో ఆ రోజే చేసుకుంటాం కదా. ఈ పులగం కూడా అంతే, భోగి రోజు మాత్రమే చేస్తాము. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో వాటితోటే కలగూర చేస్తున్నా. టమాటా, చిక్కుడుకాయ, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మన గార్డెన్లోవే. కరివేపాకు మందే, ఒక్క ఉల్లిపాయలు మాత్రం కొన్నాయి. ఇవన్నీ వేసి కలగూర చేస్తా. ఇంకా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు కానీ నేనైతే మన గార్డెన్లో దొరికిన వాటితోటే చేద్దామని ఇంకేం తెప్పించలా. ఎందుకంటే మనకు పులగం రెడీ అయిపోయింది. కూరగాయలు కట్ చేసుకునేసరికి ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోయింది. కూరగాయలు కట్ చేసుకునే లోపు ఒక పక్క పులగం అయిపోయింది, ఒక పక్క రైస్ అయిపోయింది. ఈ మధ్య అయితే నేను కొంచెం రైస్ కుక్కర్లో వండటం తగ్గించాను. బియ్యం కడిగేసి రైస్ కుక్కర్ గిన్నెలోనే స్టవ్ మీద పెడుతున్నాను. ఇది కూడా మార్చుకోవాలి. మొన్న ఈ మధ్య సామాన్ల షాపుకు వెళ్తే ఆయన చెప్పారనమాట, రైస్ కుక్కర్ వాడటం అంత మంచిది కాదమ్మా, మానేయండి అని చెప్పేసి.
ఇంకొక పక్క ఏమో కూరకి తిరగమాత కూడా పెట్టేశాను. ఇంక ఈ భోగి రోజు కలగూర చేస్తాము. మామూలుగా కొంతమంది అయితే కనుమ రోజు కూడా చేస్తారు. కాకపోతే కనుమ రోజు ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, అందుకే భోగి రోజు చేస్తున్నాను. బాగుంటుంది కదా కలగూర కూడా. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టము. అందులో చిక్కుడుకాయ, వంకాయ, టమాటా, అలాగే ఇంట్లో ఉంటే బంగాళదుంప కూడా వేసేదాన్నే. ఇంక ఈ మధ్య అయితే దుంపలు తెప్పించక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంక ఈ కూరలో అయితే తిరగమాతలో అన్నీ వేసేసి ఇంక కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఇంకా మూత పెట్టేశాను. ఇంక ఈ కూర కాసేపు సిమ్లో పెట్టామంటే చక్కగా మనకి ఎలాంటి వాటర్ వేయకపోయినా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇంకా కొంచెం జీడిపప్పులు కూడా వేశాను. నాకు స్వీట్లలో జీడిపప్పుల కన్నా కూరల్లో జీడిపప్పులు అంటే మాత్రం భలే ఇష్టము. అందుకే నేను ఎక్కువగా కూరల్లో జీడిపప్పులు వేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే మనకి కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా మన ఇంట్లోనే అరటి చెట్టు ఉంది కదా, ఇంకొక అరిటాకు కూడా కోసుకొచ్చాను. ఇంకా భోగి రోజు లంచ్కి అయితే మనకి అంతా కూడా సిద్ధమైపోయింది. ఇంకా మనం చేసుకున్న పులగము, కలగూర, పెరుగు, ఆ పులగంలో వేసుకొని తినడానికి బెల్లము, నెయ్యి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో ఇలా పులగంలో బెల్లం వేసుకొని తింటాం అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నాకైతే మాత్రం ఇలా బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగున్నట్టుంటుంది. కొంతమంది ఏమో ఇలా కలగూర చేసుకొని తింటారు, కొంతమంది దోసకాయ పప్పుతో తింటారు, కొంతమంది రోడ్ చట్నీ ఏదైనా చేసుకొని తింటారు. నా వరకు నాకు మాత్రం ఇలా బెల్లం వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ కలగూర కూడా చేసుకున్నాం కదా, ఇంకా కలగూర, రైస్ అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి పెరుగు కూడా ఇక్కడ పెట్టేసుకున్నామంటే మనకు లంచ్కి పూర్తిగా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎక్కువ వెరైటీస్ లేనప్పటికీ కూడా అరిటాకు మాత్రం చాలా నిండుగా ఉంది కదా. ఇంకా భోగి రోజు అయితే మాత్రం మా లంచ్ ఇలా ఉంది. ఇంకా మా వారు కూడా వచ్చారు. ఇంకా మామయ్యని కూడా పిలిచి ఇంకా ముగ్గురం కూర్చొని తినేస్తాము. ఇంకోటి వంట అయితే రెడీ అయిపోయింది, తినడానికి ఇంకోటి రెడీ. ఆకలేసేస్తుంది. పులగం చేశాను, కలగూర చేశాను. నువ్వు పులగం దేంతో తింటావు? బెల్లంతో తింటావా, కలగూరతో తింటావా? నేను అన్నిటితో తింటా. అన్నిటితో తింటావా? అన్ని లేకపోతే పల్లీ చట్నీ కూడా ఉంది, చట్నీతో కూడా తిన్నా బాగుంటుంది. ఓకే నీ ఇష్టం. సరే తిందాం. ఇంకా మామయ్యని కూడా పిలిచి ముగ్గురు తినేద్దాం. ఓకే నానా. పొద్దున్న మా వారు బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా కోపంగా ఉన్నాను కదా, ఇంకా ఆ తర్వాత పనిలో పడిన తర్వాత ఆ కోపాన్ని కూడా మర్చిపోయాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత పొద్దున్న నేను కోపంగా ఉన్నాను అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అవును పొద్దున్నే కోపంగా ఉన్నాను కదా, ఆ కోపం ఎలా పోయింది అన్నది గుర్తొచ్చింది, నాకు నవ్వు వచ్చింది. ఎవరైనా సరే భార్యాభర్తలు అన్నాక అరుచుకోవటం సహజం, కోపం రావటము సహజము. అంతే త్వరగా కోపం కూడా తగ్గిపోవాలి, అంతే త్వరగా ఆ కోపం తగ్గిపోవాలి. ఎవరికైనా సరే పెళ్ళైన కొత్తలో మాత్రం కోపం త్వరగా తగ్గదు కదండి. ఏళ్ళు గడిచే కొద్దీ ఆ అనుభవంతో ఏమో కోపం త్వరగా తగ్గిపోతుంది. చిన్నవాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారులే అని చెప్తున్నాను. ఈ రోజైతే పులగం చేశాను కదా, ఇంకా ఆ పులగం పాతకాలం నాటి కబుర్లు చెబుతున్నారు మామయ్య, మీకు కూడా వినిపిద్దామని ఉంచాను. చేసేవాళ్ళు మామయ్య ఇదివరకు జొన్న పులగం చేసేవాళ్ళ, జొన్నలతో. అందులో కూడా ఇదేనా పెసరపప్పు అవి వేసేవాళ్ళ? అసలు వేసేవాళ్ళు అసలు ఏంటి పోతా ఏంటి పోసి బెల్లం నలభై డ్రైవర్ కదా ఆ గిన్నెలో పోతే ఇవాళ పచ్చడి రోజు కలుపుకొని చెప్పదన్నమాట. అట్లా పోయి చేసి జొన్నలో పోయి చేయడానికి వస్తారు. అదే పక్కన జోతం మొక్కని ఇప్పుడు వస్తానని వాళ్ళకి 8 రకాల అన్నం పెట్టాలా, తెల్లారులు సగమంటారుగా. పొగాకు బేరన్ల దగ్గర డ్రైవర్ల పొద్దాలు యాత్రే ఉండాలి నిద్రపోకుండా. ఈ టైంలో వస్తుందా పొగాకు? సంక్రాంతి నాటికి ముందరేసించో పొయ్యి చూసి దసరా పండుగ చేయడం అయిపోతే పొగదారులో. సంక్రాంతి పండుగ నాటికి వృద్ధులు వెళ్ళడం మహిళ ఆకు కింద మడిపోతుంది అని అదే బాగా ఇక బేరంలో బాగు చేయడం, పందిరు వేయడం. అప్పుడు జనానికి అది చరణాలు. ఇంకా
ఇంకా విన్నారుగా మామయ్య కబుర్లు అయితే. ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా కొత్త చీర కట్టుకున్నాను కదా, ఆ చీర అయితే మార్చుకున్నాయి, పడుకున్నాను కాసేపు. ఇంకా మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 కావస్తుంది. ఇంకా వాకిలి చిమ్మేసి ఇంకా నీళ్లు చల్లి సందముగ్గు వేద్దామని ఊడుస్తున్నాను. ఇంకా మాకైతే సంక్రాంతి పండగ 3 రోజులు కూడా సాయంత్రం పూట చందముగ్గు వేస్తాము. మా ఇంట్లో భోగి అయితే ఇలా జరిగింది. సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నామో ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ మీకు ఎలా అనిపించాయి నేను భోగికి వేసిన ముగ్గులు, అలాగే భోగి రోజు నేను చేసిన వంటలు, అలాగే మీరు పండగ ఎలా చేసుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మరి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.